మా ఊరు అంటే నల్లగొండవారిపల్లె గ్రామంలోని నడి ఊర్లో ఉన్న గంగమ్మ తల్లికి ఈరోజు 101 బిందె నీళ్ళైతే పోసాము. ఈ ఎలినో ప్రభావం వల్ల వర్షాలు రాక రైతులందరూ చాలా ఇబ్బంది పడుతుంటే మా ఊరు వాళ్ళందరూ కలిసి మా ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోన దగ్గరికి వెళ్లి కొండల్లోంచి పారే నీళ్లు ఇలా బిందెలతో ముంచుకొని 101 బిందె అయితే ఎత్తుకొని వచ్చారు. నేను చెప్పిన మా ఊరి కోన ఇదిగో ఇదే మీరు చూస్తున్నది. ఇది వచ్చేసి మా ఊరు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కొండల్లో అయితే ఉంటది. ఇక్కడ నుంచి మా ఊరు వరకు చెప్పులు లేకుండా నిండు బిందె నీళ్ళు ఎత్తుకొని మా ఊరంతా ఇలా నీళ్ళు అయితే ఊరి దగ్గరికి తీసుకొని వచ్చి నడి ఊర్లో ఉన్న గంగమ్మకైతే 101 బిందె అయితే పోశారు. పూర్వం నుంచి మా ఊరు ఒకటే కాదు, ప్రతి పల్లెలో ఇలాంటి ఆచారం అయితే ఉంటది. అంటే వర్షాలు రాకుంటే గన ఊర్లో ఉన్న గంగమ్మకు 101 బిందె పోస్తారు. అలాగే కప్పలకు కూడా పెళ్లిళ్ళు చేస్తారు. మా ఊర్లో కూడా 2 కప్పలను పూజించి ఊరంతా తిప్పి, అంటే ఈ రోజు సాయంత్రం ఇట్లా కోనలోంచి నీళ్ళు ఎత్తుకొని వచ్చి ఊర్లో ఉన్న గంగమ్మకు ఇలా నీళ్లు పోయాలని చెప్పేసి ఊరంతా మాట్లాడుకున్నారు. అంటే ఒక రోజు ముందే దండువారు కూడా వేసినారు. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా వర్షం వచ్చదని చెప్పేసి పూర్వం నుంచి పెద్దోళ్ళు ఇదొక ఆచారంగా చేసేవాళ్ళు. అలాగే మా ఊరు కోన్లో పైన డ్రోన్ విజువల్స్ లో మీకు బాగా కనపడుతుంటది. వర్షాలు రాకపోతే గన ఇక్కడికి ఊరంతా వచ్చి వనభోజనాల లాగా ఊరందరూ కలిసి భోజనం చేసుకొని ఇక్కడే భోజనం చేసుకొని ఒక రోజంతా ఇక్కడే ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంకాలానికి వర్షం వచ్చేదని చెప్పేసి బాగా నమ్మేవాళ్ళు. మన సోమవారం కూడా ఇక్కడైతే అన్నదానం అయితే ఏర్పాటు చేసాము. ఆ రోజు సాయంత్రం అయితే కొంచెం అయితే వర్షం పడింది. మీరు అడవి చూస్తున్నారు కదా ఎంత దట్టమైనది ఉంటుందో. వర్షాలు రాకపోయినా కూడా ఈ నారవుంటి నీళ్ళు అయితే వస్తా ఉంటాయి. మన భోజనాలు పెట్టినప్పుడు కూడా ఊర్లోంచి నీళ్ళు అయితే తీసుకోలేదు. ఇదే నీళ్లతోనే భోజనాలు వండి అక్కడే తిని అవే నీళ్ళే తాగి ఇంటికి వచ్చారు. సాయంత్రం లోపు అయితే వర్షం పడింది. మళ్ళీ ఇవాళ అయితే ఇలా చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ సోమవారం నుంచి ఇప్పటి వరకు వర్షం అయితే రాలేదు. మళ్ళీ వర్షం వస్తుందనే ఒక నమ్మకంతో పూర్వ ఆచారం ప్రకారం మళ్ళీ ఈ రోజు అయితే ఇలా గంగమ్మకైతే 101 బిందె నీళ్ళు అయితే పోస్తున్నాము. పూర్వం నుంచి మా ఊరు ఒక్కటే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇలాంటి ఆచారం అయితే ఉంటది. మీ ఊర్లో గన ఇలాంటి ఆచారం ఉంటే గన కామెంట్ చేయండి. 101 బిందె నీళ్ళతో పాటు పసుపు, కుంకుమ ఇలా పూలు కూడా కౌంటింగ్ చేసి ఇట్లా బిందెలోకి వేస్తా ఉంటారు. అంటే 101 పువ్వు ముందే సపరేట్ పెట్టుకొని బిందెలోకి ఇట్లా ఒకటేసి ఇట్లా నడి ఊర్లో ఉన్న గంగమ్మ మీద అయితే ఇట్లా పోస్తూ ఉంటాము. దేశమంతా వర్షాలు రాక రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మా ఊర్లో గత 2 నెలల నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము వర్షాలు రావాలని చెప్పేసి. సాయంత్రానికి వచ్చినట్టుంటది కానీ అట్లా ఊరించి అట్లా వెళ్ళిపోతుంది. మళ్ళా రావడం మాత్రం రాలేదు. మరి ఎప్పుడు వస్తుందో ఏమో, చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాము. టైం కు వర్షాలు పడక రైతు ఒక్కడే కాదు, దేశంలో అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మన జీవన వ్యవస్థ మొత్తం రైతు మీద ఆధారపడి ఉంటది. రైతు పంట పండియడం వల్లే పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి గానీ, టౌన్లలో ఉండే వాళ్ళకి గానీ, సిటీలలో ఉండే వాళ్ళకి గానీ కడుపులోకి 4 మెతుకులు అయితే వెళ్తూ ఉంటాయి. కాబట్టి రైతు బాగుంటేనే దేశం బాగుంటది అని చెప్తూ ఉంటారు. కాబట్టి వర్షం అనేది చాలా ఇంపార్టెంట్. టైం కు పడకపోతే గన మనం అదును అనేది మిస్ అయిందంటే ఏ పంట పెట్టినా కూడా టైం కు రాదు, ధర అనేది ఉండదు. కాబట్టి వర్షం రావాలని చెప్పేసి ప్రతి ఒక్క రైతు కోరుకుంటూ ఉంటారు. మా ఊరు ఒక్కటే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతు వర్షం కోసం ఆకాశం వైపు తలపైకి ఎత్తుకుని ఉన్నారు. వర్షం మాత్రం ఇంతవరకు రావడం లేదు. ఇలాగే కంటిన్యూ అయితే గన రాను రైతులు అలాగే టౌన్లలో గానీ, సిటీలలో ఉండే వాళ్ళు గానీ చాలా ఇబ్బంది అయితే పడతారు. కాబట్టి వర్షం రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉండాలని చెప్పేసి మేమైతే కోరుకుంటుంటాము. కాబట్టి వర్షం కోసం మా ఊరు ప్రజలందరూ చేయాల్సిన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ ఊర్లో పూర్వపు ఆచారాలు ఏమైనా ఉంటే గనక వాటిని కొనసాగించండి. ఎందుకంటే వర్షం వచ్చే అవకాశం ఉంటుంది. మా ఊర్లో నడి ఊర్లో ఉన్న గంగమ్మకు ఒకటే కాకుండా ఊరుబేట సలాపురమ్మ గుడి దగ్గర బొడ్రాయి స్వామి అని చెప్పేసి ఒక రాయి అయితే ఉంటది. అక్కడ కూడా 101 బిందె నీళ్ళు అయితే పోస్తారు. అది కూడా వీడియో చూపిస్తాను, చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి వీలైనంత త్వరగా, అంటే రైతు సోదరులకు కావచ్చు, ఇంకా ఎవరికైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏమేం చేసేది మొత్తం చూపిస్తాము. రాను మొక్కలు కూడా తగ్గిపోతున్నాయి. చెట్లను నరకడం వల్ల వర్షం కూడా తగ్గిపోతుంది. వీలైనంత ఎవరికైతే ఎంత వీలవుతుందో అంత మొక్కలు నాటడానికి ట్రై చేయండి. ఎందుకంటే మొక్కలు నరకడం వల్ల వర్షం కూడా కొంచెం తగ్గిపోతా ఉంది అనేది కొంతమంది పెద్దలు చెబుతూ ఉన్నారు.
ఇందాక నేను చెప్పాను కదా! ఊరి బయట బొడ్రాయి ఉంటది. అక్కడ కూడా 101 బిందె పోయాలని చెప్పేసి మనోళ్ళైతే పోస్తూ ఉన్నారు. మా ఊర్లో ఇదొక్కటే కాదు, పూర్వపు ఆచారాలు ఏమేమి ఉన్నాయో ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. కొన్ని కొన్ని పల్లెల్లో కనుమరుగైపోతున్నాయి. అంటే కాలానుగుణంగా కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోతున్నారు. సో, ఇప్పటికైనా కూడా వాటిని కొనసాగించి మన పిల్లలకు కూడా తెలియపరచండి. అంటే పల్లెటూరులో పూర్వపు ఆచారాలు ఎలా ఉంటాయనేది. సో, అలాంటివి చేయడం వల్లనే దేవుడు కూడా కనికరించి వర్షాలు టైంకు పంటలు పండేలాగా కూడా చూస్తారని చెప్పేసి ఈ బొడ్రాయికి గాని, నడిలో ఉన్న గంగమ్మ తల్లికి గాని ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇంకా భోజనాల కోసం అని చెప్పేసి కొద్దిగా అయితే ఏర్పాటు చేశారు. అందరికీ చిత్రాన్నం అయితే చేశారు. సో, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిత్రాన్నం తిని వెళ్ళిపోయారు. ప్రోగ్రామ్ అయితే సక్సెస్‌గా స్టార్ట్. చిత్రాన్నం తినేసైతే వెళ్తున్నారు. సో, మా ఊరి పరంగా దేవుడికి ఏమేమి చేయాలో అన్నీ అయితే చేస్తున్నాము. సో, మీరు కూడా చేయండి. ఇక వర్షం వస్తదో రాదో వెయిట్ చేద్దాం. సో, ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి. ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నేను మీ పులిందలారి జై రైతు బిడ్డ. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బై బై. సో, ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి. ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నేను మీ పులిందలారి జై రైతు బిడ్డ. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బై బై.